23 స్తుతియాగమును అర్పించుచున్నవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణను కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగమును అర్పించువాడు అంటే దేవునిని స్తుతించేవాడు, ఆరాధించేవాడు, ఆయన ఏమై ఉన్నాడు అనే పాటలు పాడేవాడు. సహజంగా మీరు పాటలు పాడేటప్పుడు చర్చిలోకి వచ్చిన తర్వాత మీరు ఆరాధన చేసేటప్పుడు చాలామంది గోళ్ళంక చూస్తూ ఉంటారు, లేదా కళ్ళు మూసుకున్న ఆరాధన పక్కన ఎవరైనా చేస్తుంటే ఆయన వింతగా చూస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది చప్పట్లు కొడతారు కానీ పాట కలవదు, వీళ్ళు ఎక్కడో ఉండి కొడతా ఉంటారు. దానికి అవసరమైతే ఆ పాటను ఆపుద్దు కానీ ముందుకు తీసుకెళ్తుంది. సో చప్పట్లు ఎట్టుండాలంటే మీరు పాటతో ఉన్నప్పుడు మీ చేతులు కూడా రైట్ టైమింగ్లో పడతాయి. మీరు ఎక్కడో ఉండి పాట ఎక్కడో ఉందనుకోండి, మీ చేతులు కూడా కొట్టకుండా దెబ్బలు కొడతా ఉంటాయి. తాను తెలుసుకున్న ఒక మర్మాన్ని చెప్తున్నాడు. అదేమిటంటే స్తుతియాగమును అర్పించువాడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఇంకొక మర్మం ఇక్కడ చెప్పాడు. అదేమిటంటే దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఈ రెండు పనులు ఏం చేస్తాయో తెలుసా? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టినప్పుడు నేను నిన్నేం చేస్తాను? ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అర్జెన్సీ అనేది, ఆపత్కాలం అనేది, అవసరం అనేది, తప్పకుండా దేవుని సహాయం పొందటం అనేటువంటి కొన్ని స్థలాలకి, కొన్ని ఏరియాస్కి మనం వస్తాం. అప్పుడు మీరు చేసిన ప్రార్థన 100కి 100% వర్క్ అవ్వాలంటే, మీరు ఖచ్చితంగా జవాబు పొందాలంటే ఇక్కడ క్లూ ఇస్తున్నాడు. ఏమిటా క్లూ అంటే ద పర్సన్ హూ వర్షిప్ గాడ్ విత్ హోల్ హార్ట్ అండ్ ద పర్సన్ హూ గివ్ ఆఫరింగ్ టు ద లార్డ్, ప్రభువుకి హృదయపూర్వకమైనటువంటి కానుకను మనస్ఫూర్తిగా ఇచ్చేవాడు, హృదయపూర్వకమైనటువంటి స్తుతిని మనస్ఫూర్తిగా దేవుడికి స్తుతించేవాడు ఆపత్కాలంలోకి వెళ్ళినప్పుడు నువ్వు అడగక ముందే ఆయన సహాయం చేస్తాడు, లేదా నువ్వు అడిగిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన నీకు ఇస్తాడు. ఇవ్వకుండా మాత్రం ఉండడు. ఇన్ ద టైమ్ ఆఫ్ అర్జెన్సీ, ఒకవేళ మీకు డబ్బు కావాలి, ఆపత్కాలం వచ్చినప్పుడు నీకు సహాయం, ఇఫ్ యు ఆస్క్ అబౌట్ మనీ, ఒకవేళ నీ హెల్త్ గురించి అయినా, ఒకవేళ నీ కష్టం గురించి అయినా, ఆపత్కాలంలో ఏది అడిగిన దేవుడు నీకు నో అనకుండా సహాయం చేయాలంటే 2 పనులు నువ్వు చేయాలి. ఒకటి, దేవుణ్ణి నువ్వు స్తుతించిన వాడవై ఉండాలి, దేవునికి నువ్వు ఇచ్చిన వాడవై ఉండాలి. కొర్నేలు గురించి రాయబడి ఉంది, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని దగ్గర ఎలా వచ్చినాయి? జ్ఞాపకార్థంగా వచ్చినాయి అని ఉంది. నిన్ను గూర్చి జ్ఞాపకం చేసేది నువ్వు చేసిన పనే, నీ కార్యాన్ని వేగవంతం చేసేది నువ్వు చేసిన పనే. కాబట్టి ప్రభువు దగ్గర ఎవ్వరు ఈ 2 పనులు చేస్తారో, ఒక ఆరాధికునిగా ఒక విషయం తాను చెప్తున్నాడు, ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలా ఆరాధన చేద్దామని చెప్పండి ఒకసారి. మీ పక్కన వాళ్ళు మీకు కనపడకూడదు, మీ ఎదుటిన్న వాళ్ళు అంతకంటే కనపడకూడదు. మీరు ఆరాధన చేసేటప్పుడు కనపడాల్సింది ఎవరు? మీకు ప్రభువు మనస్సు తప్ప, కార్యం తప్ప వేరొకటి మీకు కనపడకూడదు. ఎవరు స్తుతిస్తున్నారు, ఎవరు స్తుతించట్లేదు, ఎవరు పాడుతున్నారు, ఎవరు పాట మీకు అనవసరం. మీరు దేవుని మందిరంలోనికి వచ్చింది ఆయన గణపరచడానికి వచ్చారు. ఆ పని ఖచ్చితంగా మీరు చేయాలి. మీరు చేశారా? మిమ్మల్ని దేవుణ్ణి అంత ఇంపార్టెంట్గా నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి ఇన్ ద టైమ్ ఆఫ్ యువర్ అర్జెన్సీ హీ విల్ గివ్ యూ హిస్ ప్రయారిటీ. ఆయన మీకు ప్రాముఖ్యతను, ప్రాధాన్యతనిస్తాడు. మీ డిజైర్ని, మీ ఆశను ఆయన సాటిస్ఫై చేస్తాడు. దిస్ ఇస్ ద మ్యాండేట్. ఇది దేవుని యొక్క పద్ధతి, ఇది దేవుని యొక్క విధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక.